సో ఈరోజు టాపిక్ వచ్చేసి పేపర్ 2 మా కొద్దిగా హ్యాండ్ అడ్జస్ట్ చేసుకోండి మా, కొద్దిగా బాగలేదు రైటింగ్. నేను చెప్తుంటా కదా, మీకు వినపస్తుంది కదా. ఈ గ్రూప్ 2లో 2 పేపర్లు కదా ఉండేది. చాలామంది గ్రూప్ 2లో 2 పేపర్లు అంటే కనుక పేపర్ 1 వచ్చేసి ఆల్రెడీ చదివేసి ఉంటారు మీరు, ఓకేనా. పేపర్ 1 మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు, ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ పేపర్ను పట్టుకున్నారు అనుకున్నాం, పేపర్ 2ను పట్టుకున్నారు. కాకపోతే పేపర్ 1 మాత్రము మీరు డైలీ కానీ లేదా సాటర్డే సండే కానీ రివిజన్కి పెట్టుకోండి. రివిజన్కి పెట్టుకుంటే కనుక మీరు మర్చిపోకుండా ఉంటారు అన్నమాట. లేకుంటే కనుక అకార్డింగ్ సైకాలజీ 11 రోజులకు 50 to 80%, మళ్ళీ 11 రోజులకు ఒక 90% దాకా మర్చిపోయేదానికి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి చదువు ఎవరైనా చెప్తారు, ఎలా చదవాలా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా చెప్పాలి కదా. సో కాబట్టి పేపర్ 2 చదివేటప్పుడు పేపర్ 1ను మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. సాటర్డే సండే కానీ లేకుంటే కనుక డైలీ ఒక 1 hour కానీ 2 hours కానీ డైలీ ఒక 1 hour పెట్టుకోండి, ఓకేనా. సో పేపర్ 2కు ఏం చదవాలా అని అడుగుతున్నారమ్మా. నేను ఎప్పుడు ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ రిఫర్ చేయను. పేపర్ 2కు ఏం కావాలని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే కనుక గవర్నమెంట్ పోటీ పరీక్షల ప్రత్యేకమని ఎకాడమిక్ వచ్చింది, అలాగే ఎస్ఎన్టీకి కూడా వచ్చింది అమ్మా. అది మీరు చూసి తీసుకోండి. కింద హైదరాబాద్ అని ఉందా లేకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ అని ఉందా, అది మీరు కొద్దిగా చూసి తీసుకోండి, సరిపోతుంది, ఓకేనా. సో అలాగే వాటితో పాటు అకాడమీకి వచ్చేసి ఏదో ఒకటి మీ ఇష్టం, ఏదైతే ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ ఉన్నాయో బాగానే రాస్తున్నారు, అందరూ బాగానే రాస్తున్నారు. సో ఏదైనా ఒక బుక్ పట్టుకోండి, 2 బుక్లు పట్టుకోకండి. ఏదైనా ఒక ప్రైవేట్ ఆథర్ బుక్ తీసుకొని ఈ గవర్నమెంట్ పోటీ పరీక్షల ప్రత్యేకం అనే బుక్ను సిలబస్ పేపర్ను ముందర పెట్టుకొని, ఎందుకంటే వీళ్ళు ఆథర్స్ సిలబస్ పేపర్ ముందర పెట్టుకుని రాస్తారు. ఈ పోటీ పరీక్షల ప్రత్యేకం అనేది ఏంటంటే కనుక మొత్తం కంటెంట్ అంతా ఉంటుంది అనమాట అకాడమీకి సంబంధించి. మీరు ఆ సిలబస్ చూసుకొని ఏమేమి ఉండా ఏం కదని దాన్ని ముందు సిలబస్ పేపర్ ముందర పెట్టుకొని ఈ గవర్నమెంట్ బుక్స్ కనుక మీరు తీసుకునేటప్పుడు ముందుగానే సిలబస్ చెక్ చేసుకోండి, టిక్కులు కొట్టుకోండి. ఒక ఏది మార్కర్తో కానీ స్కెచ్తో కానీ రెడ్ పెన్తో కానీ ఏదో టిక్ కొట్టుకొని ఆ దాన్ని మాత్రమే చదవండి, అంతా చదవద్దు. ఎప్పుడే కానీ ఏ బుక్ను కూడా మీరు సిలబస్ను అనుగుణంగా మాత్రమే చదవాలి. మీరు అన్న సిలబస్ ప్రకారం ఇవ్వడం లేదంటే ఇస్తారు, ఓకేనా. అది ఎక్కడో ఒకసారి సోర్స్ చూపించాలి కదా వాళ్ళు కూడా, ప్రొఫెసర్లు. సో కాబట్టి ఇప్పటికి మీరు సెకండ్ పేపర్ స్టార్ట్ చేయండి. నేను మీకు రేపు షెడ్యూల్ కానీ మన ఇస్తానమ్మా. స్టార్ట్ చేస్తేనే అలాగే నాకు తెలిసి నా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు స్టార్ట్ చేసినారు. సో సెకండ్ బ్యాచ్ వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు వాళ్ళు. సో ఓకే, వాళ్ళకు షెడ్యూల్ పంపించలేదు కాబట్టి స్టార్ట్ చేయలేదు, పంపిస్తాను నేను. సో చదివిన తర్వాత కూడా మీరు ఏం చేస్తారంటే కనుక ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 10 పేజీలు చదివారు అనుకోండి అమ్మా, 10 పేజెస్ చదివారు మీరు, ఓకేనా. 10 పేజీలు చదివారు. ఆ 10 పేజీలు వచ్చేసి ఒక పేపర్లో మీకు అర్థమయ్యేటట్టు షార్ట్ నోట్స్ రాసుకోండి. నేను చాలాసార్లు చెప్తున్నాను, షార్ట్ నోట్స్ రాసుకోండి. ఈ షార్ట్ నోట్స్ను మీకు మళ్ళీ ఒక చిన్న సలహా, ఈ షార్ట్ నోట్స్ మీకు ఏదైనా కానీ ఒక పాలిటిక్ కానీ ఏపీ హిస్టరీ కానీ సైన్స్ కానీ ఎకానమిక్ దేనికైనా మీరు రాసుకుంటేనే మీరు ఏం చేస్తారంటే పోయింది ఒక 100-200 జిరాక్స్ తీసుకోండి ఈ షార్ట్ నోట్స్ను. లాస్ట్ టైం ఏం జరిగిందంటే ఒక అబ్బాయికి, నా స్టూడెంట్ 2019 ఎగ్జామ్ రాశారు. ఒక 15 రోజుల ముందు ఉండగా ఆ అబ్బాయి షార్ట్ నోట్స్ పోగొట్టుకున్నాడు. అంతవరకు ఎకానమీకి పాలిటిక్ అన్ని దాంట్లో రాసుకుని ఆ బుక్ పోగొట్టుకున్నాడు. అలాంటి తప్పు చేయొద్దు. మీరు అయిపోతూనే జిరాక్స్ తీసుకోండి, ఓకేనా. ఎందుకంటే ఇంకా ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ రేపు మిస్ అయినా కూడా మీకు ఆల్రెడీ ఇంకో కాపీ ఉంటుంది, సేఫ్ జోన్, ఓకేనా. ఎంతో పోతుందంట, 100 ఏమవుతుంది, ఒక బుక్ 2 బుక్లు తీసుకుంటారు మహా అంటే జిరాక్స్, అంతే కదా. సో కాబట్టి షార్ట్ నోట్స్ మాత్రం జిరాక్స్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా. షార్ట్ నోట్స్ ఎకానమీకి రాసుకోవాలని అంటున్నారు కాబట్టి షార్ట్ నోట్స్ అంటే కనుక ఈ మొత్తం ఎత్తి రాయమనే కాదు మా దాని అర్థము. చాలామంది ఎత్తి రాస్తున్నారు, బుక్లు కొనుక్కుంటారు, ఎకానమీకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆడు ఉండేది ఉన్నట్టు రాస్తున్నారు. మళ్ళీ రాసుకోవడం ఎందుకు షార్ట్ అంటే కనుక దాన్ని 10 పేజీలను ఒక పేజీలో మీకు అర్థమయ్యేటట్టు, మీకు అర్థమైతే చాలా కదా, పక్కన అవసరం లేదు, మీకు అర్థమయ్యేటట్టు షార్ట్ నోట్స్లో రాసుకుంటే కనుక రేపు మీకు ఎగ్జామ్ దగ్గర ఉందనంగా
క్విక్గా రివిజన్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే కనుక ఎగ్జామ్కు ఒక 5 రోజుల ముందర అని, ఒక వారం ముందర కానీ, అంటే 7 రోజుల ముందర కానీ కంప్లీట్గా నేను చెప్తున్నాను మళ్ళీ సిలబస్ను మీరు మళ్ళీ రివిజన్ చేస్తేనే మీకు జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడో 15 రోజుల కింద 20 రోజుల కింద వదిలేస్తారు చదివేసి దాన్ని, పాలిటీని కానీ ఏదైనా కానీ అటు ఉండొద్దు. అందుకే నేను షార్ట్ నోట్స్ అంటే కనుక అందుకే చెప్పింది మీకు. మీరు నేను ఇచ్చిన పాలిటీని కూడా మళ్ళీ మీరు ఎత్తి రాసుకుంటున్నారు కొంతమంది. జాగ్రత్త, నేనే షార్ట్ నోట్స్ రాసాను కదా మీకు క్లియర్గా నీట్గా, అదే చదువుకోండి. మళ్ళీ మళ్ళీ ఎత్తి రాయడం ఏంది, టైం వేస్ట్ కదా. సో ఈ పని చేయండి. అలాగే పేపర్ 1 పట్టుకున్న వాళ్ళు అయితే ఇంకా పేపర్ 2ను కూడా సాటర్డే సండే చదవండి. పేపర్ 2 చదివే వాళ్ళు వచ్చేసి ఇంకా పేపర్ 1ను కూడా సాటర్డే సండే కానీ, లేకుంటే డైలీ ఒక 1 అవర్ కానీ పెట్టుకోండి. అది మీ కంఫర్టబుల్, నేను చెప్పను. కాకపోతే మాత్రం 2 పేపర్లు మాత్రము మీరు ఎట్లున్నారంటే మీ చేతిలో ఉండాలి ఆ సబ్జెక్టు. అలాగే ఎకానమీకి అడుగుతున్నారు మరి చాలామంది, ఎకానమీకి ఏం చదవాలి. ఎకానమీ అంటే కనుక దాంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఎకానమీకి 2 పార్ట్స్ ఉంటాయి. ఏం పార్ట్స్ ఉంటాయి? ఇండియా ప్లస్ ఏపీ. సో ఏపీ ఎకానమీ అనేది పూర్తిగా సర్వే మీద మరియు బడ్జెట్ మీద డిపెండ్ అయింటుంది. ఈ సర్వే బడ్జెట్ను మీరేం చేస్తారంటే కనుక ఒక్కసారి లాస్ట్ ఇయర్ది కూడా చూడండి. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగిందంటే కనుక మొత్తం లాస్ట్ బడ్జెట్ సర్వే ఇచ్చాడు ఒకసారి. సో అలాంటి మిస్టేక్ చేయొద్దు మీరు. ఒక్కసారి చూసుకోండి, ఎట్లయితే అట్లయితే. ఏం టైం వేస్ట్ ఏం కాదు కదా, ఓకేనా. సో 1 మార్కు వచ్చినా కూడా వచ్చినట్టే, పోయినా కూడా పోయినట్టే. సో ఆ పని చేయడమా లాస్ట్ ఇయర్ది కూడా సర్వే బడ్జెట్ కూడా ఒకసారి చూసుకోండి, ఈ ఇయర్ది కాకుండా. ఇప్పుడు ఎందుకంటే ఇంకా కొత్తగా వచ్చే బుక్స్ ఏం చేస్తారంటే ఇయర్దే ఇస్తారు, లాస్ట్ ఇయర్ ఇవ్వరు అనమాట. మీరు అట్లా చేయకండి, ఓకేనా. సర్వే మీద బడ్జెట్ మీద మీకు పూర్తి గ్రిప్ ఉండాలి. ఎకానమీలో హయ్యెస్ట్ మార్కులు పెట్టాలంటే లాస్ట్ టైం ఒక అబ్బాయి ఎవరో పెట్టారు బాబు, యూట్యూబ్లో చూశాను నేను. 130+ పెట్టాడు ఎకానమీలో. అప్పుడు 150 మార్కులు ఉన్నాయి కాబట్టి 130+ పెట్టాడు. ఎగ్జాక్ట్ మార్కులు అయితే గుర్తులేవు నాకు కూడా. 130+ అయితే పెట్టాడు. సో అంటే అర్థం ఏంటి, ఎకానమీలో కూడా మీరు మార్క్స్ గెయిన్ చేయొచ్చు, ఎక్కువ మార్క్స్ను. ఎందుకంటే పేపర్ 1 అనేది ఈజీగా 130+ పెట్టచ్చు. పేపర్ 2 కనుక మీరు 100 అబోవ్ పెట్టారంటే కనుక ఈజీగా జాబ్ వస్తుంది, ఈజీగా రేస్లో ఉంటారు మీరు. సో కాబట్టి చాలామంది దీన్ని మాత్రమే చదువుతుంటారు, ఇది కష్టంగా ఉంటుంది కదా అని చెప్పేసి వదిలేస్తారు. సో ఎకానమీ అనే ఎకనామిక్స్ వేరు, ఎకానమీ వేరు. మళ్ళీ చెప్తున్నానమ్మా, నేను ఎక్కువ రాయలేకపోతున్నాను, చేయబాలేదని. సో కాబట్టి నేను చెప్తున్నాను కదా, వినండి. ఎకనామిక్స్ వేరు, ఎకానమీ వేరు. మీరు ఎకనామిక్స్ టఫ్ అనుకుంటారు, ఎకానమీ టఫ్ అనుకుంటారు. కాదు, ఎకానమీ వేరు, ఎకనామిక్స్ వేరు. సో కాబట్టి అది ఒకసారి చూసుకోండి. పాఠశాల పుస్తకాలు ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ ఫైనల్ ఇయర్ బుక్ ఉంది ఆర్థిక శాస్త్రం అని, ఆ బుక్ ఒకసారి చదవండి. మీకు మెయిన్ ఏంటంటే కనుక ఈ ఎకానమీలో మీకు బేసిక్స్ అనేవి బాగా వచ్చిండాలమ్మా. నేను చెప్తాను కదా, బేసిక్స్ అనేవి బాగా వస్తేనే మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. ఆ బేసిక్స్ ఎక్కడ దొరుకుతాయంటే ఇంటర్మీడియట్ బుక్లో, డిగ్రీ బుక్లలో దొరుకుతాయి అన్నమాట మీకు, ఓకేనా. మీరు ఒకసారి కావాలంటే కనుక మీకు ఒకవేళ బేసిక్స్ మీద గ్రిప్ లేకుండా కనుక ఆ బుక్స్ తీసుకోండి లక్షణంగా, ఓకేనా. ప్రైవేట్ ఆన్సర్ బుక్ ఏదో ఒకటి తీసుకోండి. ఎస్ఎన్టీకి కానీ ఎకానమీకి కానీ మీరు మినిమం అంటే కనుక ఒక 6 months మా కరెంట్ అఫైర్స్ కవరప్ చేయండి. వీలైతే 1 year అయినా చూసుకోండి, పర్లేదు. కానీ మినిమం అంటే ఇంకా 6 months, మ్యాక్సిమం అంటే కనుక 9 నెలలు చదవండి. సేఫ్ జోన్లో ఉంటారు. 9 months అన్నా చదవండి. సో ఇది మా ప్రాసెస్. మరి ఏమేమి చదవాలా? సర్వే బడ్జెట్, ఎకానమీకి సర్వే బడ్జెట్ ప్లస్ ఒక 9 months కరెంట్ అఫైర్స్. సేమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఒక 9 months కరెంట్ అఫైర్స్ అంటే ఇంత అలా బుక్లు కొనుక్కుంటారు. చిన్న బుక్ ఉంటుంది మార్కెట్లో వచ్చినాయి ఆల్రెడీ. చిన్న బుక్ ఉంటుంది, నేను ప్రైవేట్ ఆథర్స్ కాబట్టి నేను రివ్యూ చేయలేను. సో ఒకసారి అవి మీరు తీసుకొని చూసుకోండి. ఒక జనవరి నుంచి కానీ ఫిబ్రవరి నుంచి కానీ చూసుకునే కంఫర్టబుల్ ఉంటే కనుక తీసుకోండి. మార్కెట్లో కూడా వచ్చాయి, నేను చూశాను. సో అది మినిమం అంటే 9 months కరెంట్ అఫైర్స్ మినిమం 9 months తీసుకోండి. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే కనుక టోటల్గా సిలబస్ను మీరు కవరప్ చేస్తారు. ఈ కరెంట్ అఫైర్స్ని ఏం చేస్తారంటే ఎకానమీకి లింక్ చేసుకోండి. ఆల్రెడీ మీకు వచ్చిన ప్రైవేట్ ఆథర్స్ కూడా అట్లే రాసింటారు. కాబట్టి మీరు కూడా ఒక అవగాహన కోసమని, ఒక సబ్జెక్టు కోసమని ఎలా ఉండాలంటే కనుక ఈ ఓన్లీ Group 2కే చదువుతున్నాం లేనట్టు ఉండకూడదు. సబ్జెక్టులు నాకు రావాలా అనేది ప్రాథమికంగా మీరు గుర్తుపెట్టుకోండి.
ఓకేనా. సబ్జెక్ట్ వస్తే కనుక ఏ ఎగ్జామ్ అయినా రాయొచ్చు, గ్రూప్ 2నే కాదు గ్రూప్ 1 కూడా రాయొచ్చు. చాలామంది గ్రూప్ 2కే అప్లై చేస్తారు, గ్రూప్ 1కి అప్లై చేయరు, ఎందుకంటే ఇంకా డిస్క్రిప్ట్ కాబట్టి. ఇదేమంటే ఓన్లీ ఆబ్జెక్ట్ ఉన్నాయి కదా అని చెప్పి దీని జోలికి వస్తారు. యాక్చువల్లీ గ్రూప్ 2 కంటే గ్రూప్ 1 ఈజీ. ఇది చాలామందికి తెలియదు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఆ విషయం. సో కాబట్టి ఈ పని చేయండి మా. నేను ఒక 4 రోజుల నుంచి అవైలబుల్ లేను, ఈ రోజు నుంచి ఉంటాను మా అవైలబుల్. ఎవరైనా నా స్టూడెంట్స్ ఉంటే కాల్ చేయండి మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.